ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచారు. వాక్యాన్ని విందాం. క్రైస్తవ జీవితంలో తొందరపాటుతనం అనేది ఎప్పుడూ మన జీవితాల్లో ఉండకూడదు. క్రైస్తవ జీవితంలోనే కాదు, అసలు ఏ మనిషి జీవితంలో కూడా తొందరపాటు నిర్ణయం, తొందరపాటు మాట, తొందరపడి చేసిన పని భవిష్యత్ కాలంలో మనకు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. చాలాసార్లు కుటుంబంలో గొడవైనప్పుడు ఆ ఉద్రేకాన్ని తట్టుకోలేక తొందరపడి ఒక మాట అంటాం. ఆ మాట అన్నప్పుడు అంటాం, ఆ తర్వాత చూడండి, ఎందుకట్లా అన్నా, ఎందుకట్లా తొందరపడ్డా, కొంచెం మౌనంగా ఉంటే బాగుండేదే, కొంచెం ఓర్చుకుంటే బాగుండేదే అని అనుకుంటామా లేదా? ఎప్పుడైనా చూడండి, తొందరపాటు పని, తొందరపాటు నిర్ణయం, తొందరపాటు మాట భవిష్యత్తులో మనకు పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. యేసయ్య పిల్లలైన మనం ఎప్పుడూ ఏ విషయానికి తొందరపడకుండా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టేవారిగా ఉండాలి. అలా కనిపెడుతూ వెళ్తే ఏదో ఒక రోజు ఆ దయగల దేవుడు మనలను కరుణించక మానడు. ఆమేన్ చెప్పండి. తొందరపాటు నిర్ణయం, తొందరపాటు పని భావితరాలకు ఎంత నష్టం కలుగు చేస్తుందో మనకు ఇట్టే అర్థమయ్యేటట్లుగా అద్దం పట్టే సంఘటన అబ్రహాము, శారా, హాగరు. దేవుడు వాగ్దానం చేశాడు. ఈలోపు శారమ్మ తల్లి తొందరపడింది. తాను తొందరపడింది కాకుండా అబ్రహామును తొందరపెట్టింది, హాగరమ్మను పంపించింది. ఎందుకో అక్కడ అబ్రహామయ్య కాస్త బ్యాలెన్స్ తప్పి భార్య కోసం లేదా మరొక కారణం కోసం ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ఇస్మాయిల్ పుట్టాడు. అంతటితో అయిపోయింది. ఆది కాండంలో పుట్టిన ఇస్మాయిల్ ఈ రోజు కూడా ఇశ్రాయేలీల పక్కలో బల్యంలాగా అయిపోయాడు. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఇశ్రాయేలీలకు, యోధా జాతికి అబ్రహాము ఎంత ఆశీర్వాదం తెచ్చిపెట్టాడో తన విశ్వాసం ద్వారా, తన విధేయత ద్వారా, తన ఓర్పు ద్వారా, కనిపెట్టే జీవితం ద్వారా ఇశ్రాయేలీలకు ఎంత ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడో అంతే సమపాళ్లలో యుద్ధం కూడా తెచ్చిపెట్టాడంట. నా మాట అర్థమైందా? ఇప్పుడు చూడండి, నిన్ననే ఇశ్రాయేల్ దేశం మీద బాంబులు పడినాయట. ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ ఇశ్రాయేలీలు, మానవ భాషలో చెప్పాలంటే గుప్పెట్లో గుండెను పెట్టుకొని ప్రతి క్షణం భయపడుతూ బ్రతుకుతున్నారు. ఎందుకు టిల్ డేట్ ఈరోజు కూడా వాళ్ళు భయపడుతూ బ్రతుకుతున్నారంటే, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం వాళ్ళ మూలపితరుడు తీసుకున్న ఒక్క తొందరపాటు నిర్ణయం 4000 సంవత్సరాల నుంచి కలవరాన్ని పుట్టిస్తా ఉంది. దైవజనమా, మీరైనా నేనైనా జీవితంలో ఎప్పుడు దేనికి మానవావేశంతో తొందరపడకుండా దేవుని సన్నిధిలో ప్రతి విషయం కనిపెట్టి ఎదురు చూచేవారిగా మనం బ్రతుకుదాం కాక. దీని గురించే భక్తుడైన దావీదు గారు చోట అంటాడు, దేనికి తొందరపడకుండా కనిపెట్టి చూసే జీవితం భక్తుడైన దావీదు గారిలో మనం చూడగలుగుతాం. ఎలాగో చెప్పమంటారా? ఇదిగో దావీదు, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రాజు అవుతావు, దేవుడు రాజుగా నిన్ను అభిషేకించాడు అని చెప్పి సమూయేలు మొదటి గ్రంథం వినండి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో ప్రవక్త అయిన సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడ్డాడు. ఏ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు చెప్పండి? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకించబడ్డాడు. మరి ఇంతకీ దావీదు రాజైంది ఏ అధ్యాయంలో? 17వ అధ్యాయంలో. అంతే కదా? అంతేనా? 20వ అధ్యాయంలో. అంతేనా? ఎక్కడ? 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాజుగా అభిషేకించబడ్డాడు. కంప్లీట్గా రాజు అయింది మాత్రం 5వ అధ్యాయంలో. అంటే 16వ అధ్యాయంలో రాజుగా అభిషేకించబడితే 20 అధ్యాయాల సుదీర్ఘ కాలం, ఆల్మోస్ట్
20 సంవత్సరాలు కనిపెట్టి చూడాల్సి వచ్చింది దావీదు జీవితం. నేనంట మనం అందరం వెళ్దాం ఇప్పుడు దావీదు గారి దగ్గరికి. అయ్యా 20 సంవత్సరాలు కనిపెట్టం ఎందుకయ్యా? నీ సింహాసనానికి అడ్డుగా ఉందేవరు? సౌలు. సౌలు చెప్పండి, నీ సింహాసనానికి అడ్డుగా ఉందేవరు? సౌలు. సింహాన్ని చంపావు, సౌలెంత? ఎలుగుబంటిని చంపావు, సౌలెంత? అరే సౌలు చంపలేని గొలియాతును నువ్వు చంపావు, అలాంటి నీకు సౌలెంత? లేపేస్తే వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నువ్వే రాజువి, తొందరగా కానీ అని అంటే అద్భుతం. దావీదు తొందరపడకుండా దేవుని సమయం కొరకు కనిపెడుతూ వచ్చాడు. ఆయన కనిపెట్టి జీవితం వ్యర్థం కాలేదు. ఒకానొక రోజు దావీదును దేవుడు కరుణించాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలోనైనా ఏ విషయంలోనైనా కనిపెట్టి ఎంతకాలం కనిపెడతాం? ఎంతకాలం ప్రార్థన చేస్తాం? ఎంతకాలం అని ఎదురు చూస్తాం? ఒకవేళ తొందరపాటు నిర్ణయాలు జీవితంలో తీసుకోవాలని నువ్వు అనుకుంటూ ఉంటే దావీదును కళ్ళ ముందు పెట్టుకో. దావీదును కరుణించిన దేవుడు నిన్ను, నీ పిల్లలను ఏదో ఒకరోజు తప్పకుండా దేవుడు కరుణిస్తాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నీవు కనిపెట్టిన జీవితాన్ని దేవుడు నిరర్థకం చేయడం. దావీదే తన వ్యక్తిగత జీవితంలో ఇలా అంటాడు. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 3వ చరణం. చెప్పండి నాతో కలిసి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడును సిగ్గునందుడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరును, ఒక దావీదే కాదు, ఒక సమూయేలే కాదు, ఒక దానియేలే కాదు, ఒక యోసేపే కాదు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో, ఆ మాట చెప్పాలి. అసలు ఆ పదం ఎంత బాగుందో చూడండి. నీ కొరకు కనిపెట్టుకుని వారు సిగ్గుపడరు అని అంటే బాగుండేది. కానీ ఎలాంటి పదజాలం వాడాడు? నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరును. నీ కొరకు కనిపెట్టిన నోవా సిగ్గుపడలేదయ్యా. నీ కొరకు కనిపెట్టిన అబ్రహాం సిగ్గుపడలేదయ్యా. నీ కొరకు కనిపెట్టిన ఇశ్రాయేలీలు సిగ్గుపడలేదయ్యా. నీ కొరకు కనిపెట్టిన మోషే సిగ్గుపడలేదయ్యా. నీ కొరకు కనిపెట్టిన న్యాయాధిపతులు సిగ్గుపడలేదయ్యా. ఇదిగో దావీదనే నేను నీ కొరకు కనిపెడుతున్నా, నన్ను సిగ్గుపడనివ్వలేదు. నన్ను మాత్రమే కాదు, నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడు సిగ్గునందడు అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, కనిపెట్టు. మనుషుల కొరకు కనిపెట్టి ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావేమో, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు, వీళ్ళు చేయొత్తనిస్తారు, వాళ్ళు చేయొత్తనిస్తారు, వాళ్ళు చేయబట్టుకొని పైకి లేపుతారు, వీళ్ళు చేయబట్టుకొని పైకి లేపుతారని మనుషుల కొరకు కనిపెట్టి ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావేమో, కానీ దేవుని కొరకు కనిపెట్టే మనుషుడు, ఏ మనుషుడు సిగ్గుపడడో. ప్రైజ్ ది లార్డ్. అదే దావీదు జీవితంలో జరిగింది. ఎలా జరిగింది? దావీదును దేవుడు ఎలా సిగ్గుపడనివ్వలేదు? మనలను దేవుడు సిగ్గుపడకుండా ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇది ఈరోజు మన ధ్యానాంశం. అందరు మీ బైబిల్ తెరిచి నేను చదువుతుండగా గమనించండి. బైబిల్ తెరిచి చూడండి, నాతో కలిసి చెప్పండి. ఇది జరిగిన తరువాత యోధా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏదని
దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన నొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటికి తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. 4వ వచనం. అంతటా యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. మిమ్మల్ని అడుగుతా, సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరిగింది? సౌలు చనిపోయాడు. ఎవరు చనిపోయారని? సౌలు చనిపోయాడు. సౌలు చనిపోయాడన్న మరణ వార్త దావీదు వెంటనే దావీదు స్థానంలో కనుక నాలాంటి నిష్ప్రయోజకుడు ఉంటే ఏం చేసేవాళ్ళమో తెలుసా? సౌలు తర్వాత రాజు అవుతారని దేవుడు ముందుగానే నన్ను గురించి ముందుగానే ప్రకటించాడు కదా, ప్రవచించాడు కదా. ఇక సౌలు చచ్చిపోయాడు, నేనే కదా రాజుని అని వెంటనే పరుగు పరుగున పట్టణంలోకి వెళ్ళి, సైనికులారా పిలవండి, మీరు కూడా పిలవండి అమ్మా, సైనికులారా. తర్వాత మాట, సైన్యాధ్యక్షుడా రండి, సౌలు తర్వాత రాజు ఎవరు? నేనే, ఈ సంగతి మీకు తెలుసు కదా, రండి నన్ను రాజుగా చేయండి అని. చూడండి, ఎంత ప్రయత్నం కూడా దావీదు చేయలా. నేను చెప్పే మాట ఇప్పుడు గుండెల్లో రాసుకోండి. ఎంత ప్రయత్నం కూడా దావీదు చేయలా. ఆ సింహాసనమే దావీదును వెతుక్కుంటూ యోధా ప్రజలే దావీదు దగ్గరకు వచ్చి ఆ ప్రజలే దావీదును పట్టాభిషేకం చేసి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టారట. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనం కృపాక్షేమాల కొరకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. అవే నీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్ముతారా ఈ మాట? వాటి కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నాకు కృప కావాలి, క్షేమం కావాలి, ప్రభువా దించు కొమ్మరించు, దించు కొమ్మరించు, దించు కొమ్మరించని వాటి కొరకు నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు దేవుడిచ్చిన అభిషేకం ఏంటో తెలుసా? తగిన కాలమందు అవే నీ వెంట పరిగెత్తుకుంటూ వచ్చేటట్లుగా వాటికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సింహాసనం కొరకు దావీదు పరిగెత్తలేదు. మరలా చెప్తున్నాను, ఎంత ప్రయత్నం కూడా చేయలేదు. కుట్రలో, కుతంత్రాలు, కుయుక్తులో, యుక్తులో ఏమి చేయలా. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మా సొంతూరు యోధా ప్రాంతం కదా, మా సొంతూరు వెళ్ళమంటావా అని అడిగాడు. కిషోర్ బ్రదర్, మీరు రావిపాడ వెళ్దామని ఎప్పుడన్నా అనుకొని, ప్రభా మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాం, వెళ్ళమంటావా అని ఎప్పుడైనా అడిగారా? సహజంగా మనం మా ఊరు వెళ్ళటానికి ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. విచిత్రం, దావీదు తన సొంత ఊరు వెళ్ళటానికి కూడా ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? అసలు వెళ్ళమంటాడా లేదా? దేవుని హృదయాన్ని తెలుసుకున్నాడు. అందుకని దావీదుకు బైబిల్లో ఎవరికి పెట్టబడిన ప్రత్యేకమైన పేరు పెట్టబడింది. ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. చప్పుడు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్తా. సరే, ఈ 4 వచనాల్లో కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. దావీదు హృదయం ఎలాంటిది, దావీదు మనస్సు ఎలాంటిది. నిజంగా ఆ స్థాయికి, ఆ అంతస్తుకు మనం ఎదగగలిగితే మనకు కావలసినవి మన కాళ్ళ ముందు దేవుడు పడేస్తాడు. భౌతిక సంబంధమైనవి కాదు, వాటికి మించి ఆధ్యాత్మిక స్థితిగతుల్లో విప్లవాత్మకమైన ఆశీర్వాదం చూడటానికి దేవుడు మనల్ని కరుణించును గాక. చూడండి ఈ మాట, 2వ వచన ప్రారంభం. నాతో కలిసి మాట చెప్పండి. 2వ అధ్యాయం 1వ వచన ప్రారంభం. ఇది జరిగిన తరువాత, చెప్పండి ఒకసారి పెద్దగా చెప్పండి. ఏం జరిగింది? ఏం జరిగింది అంటే 1వ అధ్యాయంలో ఏదో జరిగింది.
మొదటి అధ్యాయంలో ఏదో జరిగింది. ఏం జరిగింది మొదటి అధ్యాయంలో? సౌలు యొక్క మరణం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. సౌలు యొక్క మరణ వార్త దావీదుకు వినసొంపైన సంగీతమా, కర్ణ కఠోరమైన సంగీతమా? ఏమండి అమ్మ, అది సంతోషకరమైన వార్త, దుఃఖించే వార్త? అమ్మ సుగుణమ్మ, అమ్మ చెప్పండి తల్లి, అది సంతోషకరమైన వార్త, దావీదుకు దుఃఖ వార్త? దుఃఖ వార్త. ఎవరా మనిషి? మామూలుగా మానవ భాషలో చెప్పుకుందామమ్మా. అది సంతోషకరమైన వార్త, దుఃఖ వార్త? ఇప్పుడు సౌలు చనిపోతే వెరీ నెక్స్ట్ రాజు ఎవరు? ఆ సింహాసనం మీద కూర్చునేది ఎవరు? ఏమంటే గ్రామ సర్పంచ్ కాదు, ఎంఆర్ఓ కాదు, జిల్లా కలెక్టర్ కాదు, దేశానికి రాజు. అరే సింహాసనం వరిస్తుంది, సౌలు చనిపోయాడన్న వార్త వినటంతో దావీదు స్థానంలో ఇంకొకడు ఉంటే దసరా పండగ చేసుకునేవాడు. అంటారు కదా దసరా బుల్లుడని. దసరా పండగ చేసుకునేవాడు. సౌలు యొక్క మరణ వార్త విని దావీదు ఏం చేశాడు? దావీదు హృదయం ఎలాంటిదో అద్దం పట్టే దివ్యమైన ముగ్ధ మనోహర సన్నివేశం. ఆ వార్త విన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 11-12 వచనాలు. 11-12 వచనాలు. సమూయేలు రెండవ సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 11-12 వచనాలు. తమ్ముడు 11-12 వచనాలు నాతో కలిసి చెప్పండి. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను, అతని యొద్దనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును ఇజ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచుచు ఏడ్చుచు సాయంత్రము వరకు ఉపవాసం ఉండిరి. 11వ వచనం ప్రారంభం. ఏం చేశాడు? సాయంత్రం వరకు బట్టలు చింపుకొని ఏడుస్తూ. అటు రాయబడిన మాట, దావీదు ఆ వార్త విని. నాకు సమాధానం చెప్పండి. దావీదు ఆ వార్త విని. ఏ వార్త? ఎవరు చనిపోయిన వార్త? చనిపోయిన వార్త అంటే అట్ట? సౌలు చనిపోయిన వార్త. సౌలు ఎవరు? దావీదును చంపడానికి ప్రయత్నం చేసినాడు. సౌలు ఎవరు? దావీదు సింహాసనానికి అడ్డుగా ఉన్నవాడు. తన సింహాసనానికి అడ్డుగా ఉన్నవాడు, అలాగే తనను చంపటానికి ప్రయత్నం చేశాడు. తనను చంపటానికి ప్రయత్నం చేసిన వాడి మరణ వార్త దావీదు విన్న తర్వాత గంతులేయాలి. ఏమనాలి? ఏమనాలి? దేవా, నా ప్రార్థనను ఆలకించినందుకు స్తోత్రం నాయన. నేను కత్తి పట్టుకుండానే, నేను ఖడ్గం పట్టుకోకుండానే నా శత్రువును అడ్డు తొలగించావు, అందుకే ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం కలుగునుగాక నేనంట. నాలాంటి నిష్ప్రయోజకుడు ఉంటే డెఫినెట్గా ఆ మాట అనేవాడు. కానీ దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ వార్త విని సాయంకాలం వరకు ఏడ్చుచు బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. దైవజన్మ, మన జీవితంలో మన వంటే పడని వ్యక్తులు కొంతమంది ఉంటారు. మన వంటే గిట్టని వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంటిలో ఏదైనా కీడు జరిగిందన్న వార్తను విన్నప్పుడు మనస్సులో కూడా నువ్వు సంతోషించొద్దు. ఆ వార్త వినటంతో నువ్వు నిజంగా నీతి కలిగిన న్యాయాధిపతివయ్యా, నాకు నువ్వు న్యాయం తీర్చావయ్యా, అందుకని నీకు స్తోత్రం కలుగునుగాకయ్యా అని శత్రువు యొక్క ఆపద్దినాన్ని చూసి యేసయ్య రక్తంతో కడగబడిన పిల్లలు పొర్రపాటున మనస్సులో కూడా సంతోషించకూడదు. ఓబద్య గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, చూడండి. ఓబద్య గ్రంథం ఒకే అధ్యాయం ఉంటుంది, చూడండి. 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందింపతగదు. యోధా వారి నాశనపు దినము స్థితిని చూసి నీవు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలో జొరబడదగదు. వారి ఆపద్దినమున
నీవు సంతోషించుచు వారి బాధను చూడతగదు. ఎవరి బాధ? నీ సహోదరుని యొక్క. అంటే ఎదోమును గూర్చి దేవుడు చెప్తాడు. యూదులను వాళ్ళు శత్రువులుగా ఎంచారు. వాళ్ళ ఆపద దినాన్ని చూసి నువ్వు సంతోషపడద్దు. వారి శ్రమానుభవ దినాన్ని చూసి నువ్వు సంతోషపడద్దు. దైవజనమ, మనందరి జీవితాల్లో కూడా మనమంటే పడని వాళ్ళు, గెట్టని వాళ్ళు ఎక్కడైనా ఏ ఆపదలోనైనా చిక్కుకున్నారు అన్న వార్త తెలిస్తే మనం సంతోషించకూడదు. దావీదు ప్రార్థించినట్లుగా, దావీదు విలపించినట్లుగా అలా ప్రార్థన చేయగలిగే ఆ గొప్ప స్థాయికి దేవుడు మనల్ని ఎదిగింప చేయునుగాక. ఒకవేళ వాళ్ళ ఆపద చూసి మనం సంతోషించామనుకోండి, వాళ్ళ కీడును చూసి మనం ఆనందపడ్డామనుకోండి, వారిని దేవుడు ఎలా ఎంచుతాడో భయాన్ని గొలిపే 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. 17:5. చెప్పండి నాతో కలిసి. పేదలను వెక్కిరించువాడు, వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. భయం పుట్టించే మాట. నా వైపు చూస్తారు ఒకసారి. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. మరి నిర్దోషిగా ఎంచబడతాడు? నేనంటే గిట్టని వాడు ఒకడు ఉన్నాడు. వాడు 24 గంటలు నా మీద రాళ్ళు ఇసురుతాడు. నేను అన్నాడు ఆ వ్యక్తిని ఏమనలా. అనకపోయినా నిష్కారణంగా నా మీద రాళ్ళు రువ్వుతున్నాడు, దూషిస్తున్నాడు. ఏదో జరగకూడని కీడు ఆ వ్యక్తికి జరిగింది. ఆ కీడును గూర్చిన వార్త నేను విని నేను హృదయంలో సంతోషించాను అనుకో, అప్పుడు నేను దేవుని దృష్టికి ఏమైపోతానట? నిర్దోష. ఎవరా మనిషి అమ్మా? ఏమైపోతానట? నేను దోషినైపోతానట. దేన్ని బట్టి? ఏ దోషం చేశాను నేను? ఈ వ్యక్తి ఏం దోషం చేశాడు? తాగాడా, తందనాలు ఆడాడా, ఇంకో చెడు కార్యక్రమం చేశాడా, ఒక అపవిత్రమైన కార్యక్రమం ఏం చేయలేదే. మరి ఎందుకు దోషయ్యాడు? ఎందుకు దోషయ్యాడంటే ఆ వ్యక్తి యొక్క ఆపద్దినాన్ని చూసి, శ్రమానుభవాన్ని చూసి ఈ వ్యక్తి హృదయములో సంతోషించాడు గనుక దేవుని ఎదుట దోషిగా మారిపోయాడట. ఇక్కడ అడుగుతా దావీదు ఇక్కడ ఈ సన్నివేశంలో దేవుని దృష్టి ఎదుట దోషిగా కనపడుతున్నాడా, నిర్దోషిగా కనపడుతున్నాడా? చెప్పాలి గట్టిగా, చెప్పాలి. దావీదు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన శత్రువు యొక్క మరణ వార్త విని, తన ప్రాణం తీయజూచిన సౌలు యొక్క మరణ వార్త విని, తన సింహాసనానికి అడ్డుగా నిలవబడిన సౌలు యొక్క మరణ వార్త విని మనస్సులో ఎంత కూడా సంతోషించకుండా బట్టలు చింపుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు గనుక దావీదు దేవుని దృష్టిలో నిర్దోషిగా కనపడ్డాడు. ఆ నిర్దోషత్వమే దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టడానికి కారణమైంది. ఒకసారి మీరు ఆలోచించండి, కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా చాలాసార్లు మీరంటే గిట్టని వ్యక్తుల కీడును గూర్చిన వార్తలు వింటారు. అబద్ధం ఆడకుండా చెప్పండి. నేను కళ్ళు మూసుకుంటా, చేతులు ఎత్తండి. నేను కళ్ళు మూసుకుంటా. రైట్? లైవ్ చూస్తున్న బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఒక మాట అడుగుతా. మీకు కీడు చేసిన వాడికి మీరు కీడు చేయాలి. మీకు కీడు చేసిన వాడికి కీడు కలిగిందన్న వార్త మీరు విన్నారు. మనస్సులో నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివయ్యా అని మనస్సులో సంతోషపడ్డారా లేదా? నేను సంతోషపడ్డాను అన్న వాళ్ళ చేతులు ఎత్త. నేను కళ్ళు మూసుకుంటానమ్మా. ఎత్తన వాళ్ళంతా అబద్ధికులే కదా. అది చిన్న పాపంలాగా మనకు అనిపిస్తుంది, కానీ వాక్యం ఏముంటుంది? వాడిని నేను దోషిగా ఎంచుతానంటాడు. అంటే దైవజనమా, మనం తప్పు పాపం అంటే ఆ తాగుబోతనమే పాపం అనుకుంటాం, కానీ ఇలాంటివి పాపం అన్న సంగతి మనకు తెలియదు. ఒక దొంగతనమే పాపం అనుకుంటాం, కానీ వాక్యం ఏమంటుంది? శత్రువు యొక్క ఆపద్దినాన్ని చూసి ఆనందిస్తే వాడు దేవుని దృష్టికి దోషిగా కనపడతాడట.
దీని కొనసాగింపే సామెతల గ్రంథంలో ఇంకో చోట భయం పుట్టించే మాట అంటాడు భక్తుడు. సామెతల గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 17-18 వచనాలు. 17-18 వచనాలు. కొంచెం అందరూ ఆ మాట టిక్ చేసుకోండి, ఎవరు ఆ మాట అసలు వదిలిపెట్టొద్దు. నీ శత్రువు పడినప్పుడు సంతోషపడకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సును ఉల్లసింపకుము. యెహోవా అది చూచి అసహ్యించుకొని వాని మీద నుండి విన్నారా ఈ మాట? అది చూసి యెహోవా అసహ్యపడి. నా వైపు చూడండి, దేవుడు మనల్ని చూసి మనం ఏం చేస్తే అసహ్యపడతాడంట ఒకసారి ఆలోచించండి. ఏం చేస్తే అసహ్యపడతాడు? ఒక దొంగతనం చేసినప్పుడే కాదు, క్రమం తప్పిన సంబంధాల్లో ఒకడు మునిగి తేలుతున్నప్పుడే కాదు, సినిమా హాల్ వెంబడి సారాయి కంపులు వాటి వెంబడి తిరిగినప్పుడు మాత్రమే కాదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషిస్తే, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనస్సున నువ్వు ఆనందపడితే, అది చూసి యెహోవా నిన్ను అసహ్యించుకుంటాడు. ఏం చూసి దేవుడు మనల్ని అసహ్యించుకుంటాడంట? అమ్మా, ఏం చూసి? నేనంట, ఇలాంటి స్వభావం నరమాతులు లేకుండా ఉంటుందా? డెఫినెట్గా ప్రతి మనుషుల్లో ఉంటుంది. శత్రువాడు నీ కీడును కోరాడు, వాడు పడినప్పుడు, వాడు త్రొట్టిల్లినప్పుడు, వాడికి ఏదైనా కీడు కలిగినప్పుడు మనుషులం కదా, హృదయం లోపట ఒక తెలియని నిజమే నా పక్షాన దేవుడు న్యాయం తీర్చాడని హృదయంలో ఎంతో కొంత సంతోషం కలుగుతుంది. నీ శత్రువు పడినప్పుడు నువ్వు మనస్సులో ఉల్లసిస్తే, ఆనందపడితే, యెహోవా నిన్ను చూసి అసహ్యపడతాడు అని రాసు. నేను మిమ్మల్ని అడుగుతాను, దావీదు ఇక్కడ చేసిన పనిని బట్టి దేవుడు అసహ్యపడ్డా? దావీదు పట్ల దేవుడు ఇష్టపడ్డా? పెద్దగా చెప్పాలా? నేనంట, దావీదుని చూసినప్పుడు దేవుని మనసులో ఎలా దేవునికి ఇష్టం పుట్టిందో, నిన్ను చూసినప్పుడు కూడా దేవునికి అలాంటి ఇష్టం పుట్టునుగాక. నీవంటే కూడా దేవునికి అలాంటి ఇష్టం కలుగునుగాక. మనలను చూసి ప్రభు అసహ్యపడకుండునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పారు. ఇది దావీదులో ఉన్న గొప్ప గుణగణం. అసలు ఈ గుణం ఎవరిదో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గుణం. ఎట్లాగో చెప్పమంటారా? లోకాసు వార్తలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. అందరూ ఆ మాట చూడండి. సారీ, రెఫరెన్స్ తప్పు చెప్పినట్టున్నాను. చూడండి ఒకసారి. లోకాసు వార్త. యేసయ్య ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తారు కదా, రైట్. తమ్ముడు, నేనేం చెప్పాను? లోకాసు వార్త నువ్వు చూపించింది 41వ వచనం చూపించావా? లోకాసు వార్త 19:41. తమ్ముడా, ఇందాక ఇదే చూపించావా? 18 91 చూపించాల్సింది, అసలు ఉండేదే కాదు అది. సరే చూడండి తల్లి. ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. ఇది మీ అందరికీ తెలుసు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు వాళ్ళు శిలువ మరణానికి అప్పగించబడబోయే ముందు యెరూషలేం పట్టణాన్ని చూశాడు. అప్పటికి ఆ పట్టణం బాగానే ఉంది. యేసయ్య సిలువ వేయబడిన తర్వాత, ఆయన రక్తాపరాధం వాళ్ళ తలల మీద పడిన తర్వాత ఆ దేశం చల్లాచెదురు కాబోతుందని ప్రభు ఎరిగి, ఆ పట్టణం నాశనం కాక మునిపే నాశనం కాబోతున్న పట్టణాన్ని చూసి యేసయ్య ఏడ్చాడు, గుండె లవిసేలాగా రోదించాడు. వాస్తవంగా ప్రభు అక్కడ అనాలి, పట్టణమా, నన్ను సిలువకి అప్పగించారు కదా, అందుకని రాగల దినాల్లో మీకు గతి పట్టబోతుంది. దేవుని కుమారుడి మీదే చెయ్య. నా వైపు చూడాలా? దేవుని కుమారుడి మీదే మీరు చెయ్యేశారా? దేవుని కుమారుడినే మీరు సిలువేశారా? చూడండి మీకు ఎట్లాంటి గతి పట్టబోతుందోనని. పట్టబోతున్న గతిని బట్టి ప్రభు ఆనందపడాలి.
ఎందుకో తెలుసా? ఈ దేవుడు కీడుకు ప్రతి కీడు చేసేవాడు కాదు, కీడును కీడుతో జయించేవాడు కాదు, కీడును మేలుతో జయించే మనసున్న గొప్ప దేవుడి దేవుడు. ఇప్పుడు చెప్పండి, దావీదు మనసు దేవుని మనసు కోయిన్సైడ్ అయిందా లేదా? చెప్పాలి గట్టిగా. సౌలు మరణాన్ని చూసి దావీదు ఏడిస్తే, యెరూషలేం పట్టణాన్ని కలగబోతున్న కీడును చూసి, ఇంకా కీడు కలగలేదు, కలగబోతున్న కీడును చూసి ఏడ్చాడు. మనందరి హృదయాలు కూడా కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించే గొప్ప మనసు దేవుడు మనకు దయచేయునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అయితే ఒకటి, ఈ మనసు చప్పట్లు కొట్టినంత తేలిగ్గా రాదమ్మా. అసలు మాంసం తినే, మన ఉప్పు కారం తినే మన బ్యాచ్కి అసలు రాదు. మరి ఏం చేయాలి? రోజు సిలువ వేసుకోవాలి. అమ్మా శారద తల్లి, రోజు సిలువ వేసుకోవాలి. ఆ గుణం సిలువ వేసుకుంటే కానీ యేసయ్య లాంటి వాళ్ళగా మనం మారిపోతాం. ఆమేన్. సరే, ఆ సంగతి విని 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి అందరు చెప్పండి. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణములోనికి నేను పోదునా, పెద్దగా పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనునకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. అబ్బా, అసలు నా వైపు చూడండి. యోధా ప్రాంతాలు దావీదు సొంత పట్టణం. ఎందుకు? దావీదు ఏ గోత్రికుడు? బెత్లెహేమే ప్రాంతంలో ఉంది, యోధా ప్రాంతంలో ఉంది. యోధా ప్రాంతం దావీదు యొక్క స్వస్థలం. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా యోధా ప్రాంతానికి నేను పోవచ్చునా అంటాడు. వై నాట్ దావీదు, నువ్వు వెళ్ళు అన్నాడు. యోధా ప్రాంతంలో చాలా ప్రాంతాలు, యోధా పట్టణంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అయ్యా యోధా ప్రాంతంలో ఏ స్థలానికి నన్ను వెళ్ళమంటావు? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, హెబ్రోనుకు నువ్వు వెళ్ళు అని దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దావీదులో నుంచి మనం నేర్చుకునే దివ్యమైన పాఠం ఏంటంటే, దావీదు ఏ పని చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక అడుగు ముందుకు వేయాలన్నా, తాను తలపెట్టిన ప్రతి పని మొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ఆలోచన అడిగి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు, వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఆగేవాడు. ఈ పని చేయి దావీదు అనంటే చేసేవాడు, చెయ్యొద్దు అంటే ఏ పని చేసే ముందైనా ఎవరు ఆలోచన అడిగేవాడు? అయ్యా నీ హృదయపు ఆలోచన అంటే నాకు తెలియచేయని దేవుని అనుమతి తీసుకున్న తర్వాత చెయ్యమంటే చేసేవాడు, వద్దంటే వద్దని ఆగిపోయేవాడు. ఇప్పుడు అడుగుతా, దావీదు దేవుని హృదయానుసారుడు కాకపోతే ఇంకేమవుతాడు? నా మాట అర్థమవుతుందా తల్లి? దేవుని హృదయానుసారుడు కాకపోతే ఇంకేమవుతాడు? దైవజనమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు పరిచయం అనేది మొదలుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు దావీదు ఏ పని చేయాలన్నా దేవుని దగ్గర విచారణ చేసేవాడు, దేవుని చిత్తమేంటో కనుక్కునేవాడు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మీ జీవితంలో, మన జీవితంలో ఏ పని చేయాలన్నా ఆ పని చేసే ముందు ఒకసారి మోకరించి, దేవా నా బిడ్డది 10వ తరగతి కోర్సు పూర్తి అయిపోయింది. కొంతమంది ఏమో ఎంపీసీ మంచిది అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో బైపీసీ మంచిది అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో సిఈసి మంచిది అంటున్నారు, ఇంకొకళ్ళు ఏమో ఎంఈసి మంచిది అంటున్నారు, ఇంకొక ఆయన హెచ్ఈసి మంచిది అంటున్నాడు. నా చిన్నతనంలో హెచ్ఈసిని గురించి టంగ్ క్లీనర్ అనే మాట నేను విన్నా. మరి హెచ్ఈసి తీసుకోమన్నా, వాళ్ళు అది అంటున్నారు, వీళ్ళు ఇది అంటున్నారు, వాళ్ళు అంటున్నారు కరెక్టేనయ్యా. అసలు ఇంతకు నువ్వేమంటున్నావు? నీ చిత్తం ఏంటి? నీ ఆలోచన ఏంటి? నా పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి అని నువ్వు అడిగితే, మీరు అడగవచ్చు నన్ను, అన్న అట్లా అడిగితే దేవుడు చెప్తాడా? మాటలాడకయుండుటకు ఈ దేవుడు మాయాస్వరూపి కాదు. ఆయన చిత్తం తెలుసుకోవాలనే జిజ్ఞాస, దైవికమైన కాంక్ష నీ గుండెల్లో ఉండాలి. కానీ స్నేహితుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు ముఖాముఖిగా దేవుడు మనతో మాట్లాడతాడు.
ఆగండి. కాకపోతే మనకొచ్చిన మాయదారి రోగం ఏంటంటే లేడికి లేచిందే పరుగు అన్నట్టు. ఏమన్నట్టు? పెద్దగా లేడికి లేచిందే పరుగు అన్నట్లు మనసులో ఒక ఆలోచన పురుగు పుట్టనేంటి, అది చేసిన దాకా మనకు నిద్ర పట్టదాయా. అంతేనమ్మా? అట్లా చేసే కదా ఎన్ని నష్టాలు పొందుకున్నాం మనం. ఒక ఆలోచన రావటం ఆలస్యం, అది చేసిన దాకా మనకు నిద్ర పట్టదు. దావీదు ఎంత గొప్పోడంటే తాను వేయబోయే ప్రతి అడుగులో దేవుని దగ్గర విచారణ చేసి 1కి 2 సార్లు, ప్రభువా నీ చిత్తం ఏంటి, నన్ను ఇలా చేయమంటావో వద్దా, ఇటువైపు వెళ్ళమంటావో వద్దా, 1కి 10 సార్లు దేవుని చిత్తాన్ని వెతికేవాడు. 99% దేవుని చిత్తాన్ని వెతికాడు, కానీ ఒకే ఒక్కసారి మాత్రం 1-2 సార్లు మెట్టుకొకటి చెప్తా, ఒకే ఒక్కసారి దేవుని చిత్తానికి ఆలోచన ఇవ్వకుండా తన సొంత ఆలోచనకి, దేవుని చిత్తానికి అవకాశం ఇవ్వకుండా తన సొంత ఆలోచనకు లోబడ్డాడు. చాలా నష్టపోయాడు దావీదు. అక్కడ దావీదు గుణపాఠం నేర్చుకున్నాడు. ఒక చిన్నపిల్లోడు అప్పుడే పప్పు స్టవ్ మీద నుంచి దించి అమ్మ కింద పెట్టిందంట. చిన్నపిల్లోడు ఆడుకుంటా ఆ దించిన పప్పు దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న అట్లాగే చూస్తున్నాడంట. ఇంకొక నిమిషంలో వాడు మూత తీసి పప్పులు, వేడి పప్పులు చేయి పెట్టబోతున్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చింది. ఏం జరిగిద్దని విచిత్రంగా చూస్తున్న వాళ్ళ నాన్న వైపు చూసి బడా తిడుతుందట. బుద్ధి ఉందా లేదా? అసలు నువ్వు చెప్పండి అమ్మా, నువ్వు మనిషివా పశువా? అసలు ఈ బిడ్డను కన్న తండ్రివా కాదా? వాడు వేడి పప్పులో నీవు చెయ్యి పెడతా ఉంటే అట్లా ఎట్లను అని అంటాడంట. ఒక్కసారి కనుక చెయ్యి పెడితే చెప్పండి, ఇంకెన్నడూ చెయ్యి పెట్టడాడు. వేడి కనపడిందంటే తెనాలి రామలింగే సామెత ఒకటి ఉంది కదా, పాలు, వేడి పాలు ఒక్కసారి కాల్తే కానీ ఆ వేడి చూస్తే భయపడతాడు. కావాలని నేను సైలెంట్గా ఉన్నా. ఆయన దీనికి అన్న అయిపోయాడు ఈయన. దావీదు గారు కూడా ఎట్లా గుణపాఠం నేర్చుకున్నాడంటే, ఒక సందర్భంలో దేవుని దగ్గర విచారణ చేయకుండా మానవ ఆలోచనతో అడిగేశాడండి. చాలా నష్టపోయాడు. ఎక్కడ ఏం జరిగింది రండి ధ్యానించుదాం. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం. జస్ట్ రెఫరెన్స్లు చెప్తాను, చదివిస్తాను అంతే. 1-2 వచనాలు, 6వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలిచి ఉండటం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుంచి తప్పించుకొందును అనుకుని లేచి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాను. రైట్, నెక్స్ట్ 6వ వచనం తమ్ముడు. ఆ ఆకీషు రాజు, నాతో కలిసి చెప్పండి, ఆకీషు సిక్లకు అనే గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. కాబట్టి నేటి వరకు సిక్లకు యోధా రాజుల వశంలోనున్నది. 30వ అధ్యాయం 1-2 వచనాలు. నాతో కలిసి దావీదును చదవండి పెద్దగా. రాజు మైక్లో చదువు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదికి సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకుని వెళ్ళిపోయి ఉండిరి. రైట్, నా వైపు చూడండి. 30వ అధ్యాయంలో దావీదు సర్వాన్ని కోల్పోయాడు. బూడిద తప్ప దావీదుకి ఏమీ మిగల. విన్నారా ఈ మాట?
బూడిద తప్ప ఇంకేమీ మిగల. అమాలేకీయులు వచ్చి సిక్లకును తగలబెడితే చివరికి ఏం మిగిలిపోయింది? అక్కడ తగలబెట్టిన చోట ఏముంటుంది చెప్పండి. బూడిద తప్ప ఏమీ మిగల. దావీదు జీవితంలో ఎంత నష్టం, ఎంత భారీ నష్టం బైబిల్లో ఎక్కడ దావీదు జీవితంలో జరగదు. ఎక్కడ జరిగింది? ఇది సిక్లకులో జరిగింది. దావీదుకు సిక్లకులో ఎంత భారీ నష్టం కలగటానికి కారణం ఏంటంటే, దావీదు సిక్లకు వెళ్ళేటప్పుడు, అది ఫిలిష్తీ ప్రాంతం, వెళ్ళేటప్పుడు తన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళాడు, కానీ దేవుని చిత్తాన్ని కనుక్కొని తాను బయలుదేరి వెళ్ళాల. అమ్మ విన్నారా? దేవుని చిత్తాన్ని కనుక్కొని తాను వెళ్ళాల. తన మనసులో తాను అనుకుంటున్నాడు. ఏమని? 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూస్తే తన మనసులో తాను అనుకుంటున్నాడు. చెప్పండి. దావీదు, నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత సౌలు చేతిలో దావీదు నాశనం అవుతాడా? ఇది 27వ అధ్యాయం. అసలు దావీదును చంపాలని ఎక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నాడు? 18వ అధ్యాయం 19, 20, 21, 22 చెప్పాలి, 23, 24, 25, 26, 9 అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర అయిపోయింది. ఈ 9 అధ్యాయాల్లో అనేక సార్లు హత్యాయత్నం చేశాడు. ప్రతి పరిస్థితిలో నుంచి దావీదును దేవుడు తప్పిస్తా వచ్చాడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమనుకుంటున్నాడు? ఏదో ఒక దినమున సౌలు చేతిలో నేను నాశనం అయిపోతా అనుకుంటున్నాడు. తాను నాశనమగుదును, నేను ఫిలిష్తీ దేశమునకు తప్పించుకుని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో తప్పించుకోదును అని అనుకునేను. చెప్పండి. ఇప్పుడు ప్రతి విషయంలో దావీదు దేవుని చిత్తాన్ని వెతుకుతాడు అని అన్నాం కదా. మరి ఈ సందర్భంలో దావీదు ఏం చేయాలి? చెప్పాలి. ఈ సందర్భంలో దావీదు ఏం చేయాలి? అయ్యా, కాస్త పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా, తట్టుకోలేకపోతున్నానయ్యా. ఇంతకాలం నన్ను కాపాడేవు కదా, ఇక ముందును నన్ను కాపాడుతావనే నమ్మకం. చెప్పాలి. ఇక ముందును నన్ను కాపాడుతావనే నమ్మకం నాకుందయ్యా. కాకపోతే ఇక్కడుంటే నాకు కాస్త టెన్షన్ ఎక్కువైపోతుంది. ఎక్కడికి వెళ్ళమంటావయ్యా, ఏ ఊరు వెళ్ళమంటావు అని అడగాలి కదా. అడగకుండా సొంత ప్రయత్నం చేస్తున్నాడు. నేను సిక్లకు వెళ్తా. సిక్లకు ఫిలిష్తీ దేశంలో ఉంది కదా. ఏ దేశంలో ఉంది? సిక్లకు ఫిలిష్తీ దేశంలో ఉంది కాబట్టి సౌలు ఫిలిష్తీ దేశానికి రాడు. కాబట్టి నేను ఎట్లా ఉండగలను? అరే చెప్పాలి. నా చేతులు చూడండి, ఎట్లా ఉండొచ్చు? రిలాక్స్. సిక్లకులో ఉండి ఇంకా సౌలు రాడు, ఎవరు రారు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఎన్నడూ నాశనాన్ని చవి చూడని దావీదు దైవ చిత్తము కానీ సిక్లకు వెళ్ళి పూర్తిగా నష్టపోయి బూడిదగా మిగిలిపోయింది. దైవజనమ, మరలా చెప్తున్నా, ఆధ్యాత్మిక జీవితంలో నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను. 99 మంచి నిర్ణయాలు నువ్వు తీసుకున్న 99 మంచి నిర్ణయాలు నీ జీవితాన్ని కట్టలేకపోవచ్చు. జీవితంలో తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఒప్పుకుంటారా ఈ మాటకి? ఒక్క తప్పుడు నిర్ణయం. 99 మంచి నిర్ణయాలు తీసుకున్నావు, 99 మంచి నిర్ణయాలు నేను కట్టలేకపోవచ్చు. ఒక్క తప్పుడు నిర్ణయం బ్రతుకును బుగ్గిపాలు చేస్తుంది. అందుకని నేను వేసే ప్రతి అడుగు దైవ చిత్తానుసారమైన అడుగుగా ఉండునుగాక. మాట్లాడే ప్రతి మాట దైవ చిత్తానుసారమైన మాటగా ఉండునుగాక. వెళ్ళే ప్రతి త్రోవ, నివసించే ప్రతి స్థలం అది దైవ చిత్తానుసారమైనదై ఉండునుగాక. సిక్లకులో దావీదు ఏమైపోయాడు? సర్వాన్ని కోల్పోయాడు. అయితే ఒక మాట చెప్తాను, మన బుద్ధిహీనతను బట్టి మనం కొన్ని కోల్పోయినా దయగలిగిన దేవుడు వీడు బుద్ధిహీనంగా నా మాట కాదని వెళ్ళిపోయాడు కాబట్టి వీడు ఇట్టాగే నష్టపోవాలి అని అనుకునేవాడు కాదు. మన బుద్ధిహీనతను బట్టి మనం కోల్పోయినా నమ్మదగిన దేవుడు ఆయన సన్నిధిలో మరలా మనం విచారణ చేస్తే కోల్పోయిన దానికంటే 2 అంతలు ఇవ్వటానికి దేవుడు శక్తి కలిగిన వాడు. చప్పలు కొడతా దేవునికి స్తోత్రాలు చెప్దాం. సరే, అప్పుడు దావీదుకి అర్థమైంది, ఓహో ఈ నష్టం ఎందుకు కలిగిందంటే దేవుని దగ్గర నేను విచారణ చేయకపోవటాన్ని బట్టే అని గ్రహించి
దావీదు భార్యలను, ఆ 600 మంది భార్యలను, వారి పిల్లలను, ఆస్తి అంతటిని అమాలేకులు దోచుకొని వెళ్ళిపోతే ఈ వార్త దావీదు విని ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా? అయ్యా, అమాలేకులు వచ్చి దోచుకొని వెళ్ళిపోయారట, భార్యల్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారంట. ఇంతకీ వాళ్ళతో యుద్ధం చేయటానికి వెళ్ళమంటావా? వెళ్తే మాకు జయం ఇస్తావా? పోగొట్టుకున్న ప్రతిదీ మాకు ఇస్తావా? ఇప్పుడు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని అంటున్నాడు. నేను ఒక మాట అడుగుతా, ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తానికి అవకాశం ఇస్తావా? నా మాట అర్థం కాలేదా? వెంటనే కత్తులు ఖడ్గాలు తీసుకొని రండిరా బయలుదేరుతాం, వాళ్ళంతా తెలుతావు రండిరా, వాళ్ళు ఉంటామో మనం ఉంటామో, ఏదో ఒక తెలుతావు రండిరా అని పరిగెత్తుతారా లేదా? పరిగెత్తాలి. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. అలా విచారణ చేయటాన్ని బట్టే అమాలేకీయులను తరిమాడు, వాళ్ళను పట్టుకున్నాడు. దావీదు కోల్పోయిన దానికంటే 2 అంతలు మరలా తిరిగి దేవుని సన్నిధిలో పొందుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. అది ఎరిగి ఇప్పుడు సౌలు చనిపోయాడు అన్న వార్త విన్నాడు. ఇక తన సింహాసనానికి అడ్డు లేడు అన్న వార్త కూడా విన్నాడు. పరిగెత్తుకుంటా నేను అక్కడికి వెళ్తాను అని అనుకోకుండా, అయ్యా, యోధాపట్నానికి వెళ్ళమంటావా? యోధాపట్నంలో ఎక్కడికి వెళ్ళమంటావు? దేవుని చిత్తాన్ని వెతుకుతూ ఉంటే దేవుడు అంటాడు, నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళు, హెబ్రోనుకు వెళ్ళు అన్నాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు. యోధా ప్రజలే వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చి దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. మిమ్మల్ని అడుగుతా, దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు కదా, కనిపెట్టిన దావీదు సిగ్గుపడ్డా? పెద్దగా చెప్పాలి. దావీదు సిగ్గుపడ్డా? 18 అధ్యాయాల 20 అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర కనిపెట్టాడు. దావీదు నిరీక్షణ వ్యర్థమైపోయిందా? దావీదు విశ్వాసం వ్యర్థమైపోయిందా? సింహాసనం కొరకు దావీదు పరిగెత్తలేదు. ప్రజలే పరుగు పరుగున దావీదు దగ్గరకు వచ్చి ఆ ప్రజలే దావీదును పట్టాభిషేకం చేశారు. మరలా చెప్తున్నాను, దైవజనమ, ఎప్పుడు జీవితంలో దేనికి ఆతృత పడద్దు. రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టారు నేను అయిపోవాలి అని అనుకోవద్దు. అబ్బా, ఈ ఉద్యోగాలు చేసి డబ్బు సంపాదించి నెల జీతం సంపాదిస్తూ ఉంటే ఎదగట్లా, ఇట్లా కాకుండా బెట్టింగుల్లో పెడితే రాత్రికి రాత్రే, క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్లో పెడితే రాత్రికి రాత్రే, అదిగో ఆన్లైన్ ట్రేడింగ్లో పెడితే రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్లు అవుతామని ఎవరినో చూసి రాత్రికి రాత్రే ఏదో అయిపోదామని ఆరాట పడుకో. మరలా చెప్తున్నా, కనిపెట్టు. నిన్ను కరుణించే రోజు ఒకటి దేవుడు దాచిపెట్టాడు. నిరీక్షించు. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో చెప్పాలి నీ కొరకు కనిపెట్టుకుని వారిలో పెద్దగా చెప్పాలి. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరును, మనుషుల కొరకు కనిపెట్టిన వాడు సిగ్గుపడ్డాడేమో కానీ, మనుషుల మీద నమ్మకం ఉంచిన వాడు సిగ్గుపడ్డాడేమో కానీ, దేవుని కొరకు నిరీక్షించిన వాడు నేటి వరకు ఎన్నడూ సిగ్గుపడలేదు. ఎందుకో తెలుసా? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచని నిరీక్షణ. ఒక మాట, దావీదు ఎంత తొందరపాటు తను లేనుడో, పూర్తిగా దేవుని చిత్తం మీద అట్లా ఆధారపడి ఆనుకునేవాడు అని చెప్పడానికి అద్దం పట్టే సన్నివేశాలు. ఇప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దావీదు యోదావారి మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. మిమ్మల్ని అడుగుతా, ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? చెప్పాలి. దావీదును రాజుగా పట్టాభిషేకం చేసుకుంది కేవలం ఒకే ఒక్క గోత్రం. ఎన్ని గోత్రాలండి? ఏ గోత్రం? దావీదే గోత్రికుడు. మొత్తానికి మావోడే అని చెప్పి మొత్తానికి మనోళ్ళు ఫీలింగ్ చూపించినట్టున్నారు. సరే, కారణం ఏదైనా యోధా ప్రజలంతా వచ్చి దావీదును పట్టాభిషేకం చేశారు. దావీదు స్థానంలో మరలా చెప్తున్నా, నాలాంటి నిష్ప్రయోజకుడు ఉంటే యోధా వాళ్ళని తీసుకొని తతిమ 11 గోత్రాల వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వెంటనే సౌలు సింహాసనాన్ని తాను ఆక్రమించాల్సింది. దావీదు ఎంత ఓర్పువంతుడంటే, ఒకే ఒక్క గోత్రానికి రాజుగా
7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తెలుసా ఈ సంగతి? ఎన్ని సంవత్సరాలమ్మా? చెప్పాలి. అంటే దావీదు రాజుగా ఉన్న కాలంలో ఇజ్రాయేలు దేశంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు సౌలు యొక్క కుటుంబీకులు. ఎన్ని సంవత్సరాలు? పెద్దగా చెప్పాలి తమ్ముడా, కొంచెం గట్టిగా. 7.5 సంవత్సరాలు కాదు, అంతకు మునుపు 20 సంవత్సరాలు కనిపెట్టాడు. 20 కాకపోయినా 15 సంవత్సరాలు కనిపెట్టాడు. 15+7. దావీదు స్థానంలో మీరుంటే ఇప్పటికే ఓవర్ అయిపోయింది. సౌలు గాడు ఓవర్ చేశాడు. 15 సంవత్సరాలు కనిపెట్టి ఇంకేం కనిపెట్టండి, ఇంకొక 7.5 సంవత్సరాల నెవర్. ఏం దావీదేం చిన్నోడా? బలాఢ్యుడు. దావీదేం చిన్నోడా? సింహాన్ని చీల్చినవాడు. దావీదేం చిన్నోడా? తోడేళ్ళను మొక్కలు చేసినోడు. సౌలు చంపలేని గొలియాతును చంపినోడు. అసలు దావీదెవరు? ఎవరమ్మా చెప్పాలి, లైవ్లో ఉన్న బిడ్డలారా. దావీదెవరు? ద గ్రేట్ సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించబడిన వాడు. అభిషేకం నా లోపట ఉందే. ముందుగా నేను ప్రవచించబడ్డాను. నేను సింహాసనం ఎక్కక మునిపే నేను రాజునవుతానని సమూయేలు ప్రవక్త బెత్లెహేం అంతా చాటించాడు. నేనే రాజుని. ఇక సౌలు చనిపోయాడు కదా, నేనే రాజునని వెంటనే కత్తి పట్టుకొని యుద్ధం చేసి ఆ సింహాసనం మీద కూర్చోవాలి. విచిత్రం ఏంటో తెలుసా? 7.5 సంవత్సరాల వరకు దేవుని సమయం కొరకు అలా కనిపెడుతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసిన వాడు మాట మార్చుటకు మానవ మాత్రుడు కాదు. ఏదో ఒకరోజు ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అయినా ఆల్రెడీ రాజునయ్యే కదా, ఇంతకు మించిన భాగ్యం ఏముంది? దేవుడిచ్చిన ఈ యోధా గోత్రంతోనే తృప్తి పడదాం అన్నట్లుగా సంతోషంగా పరిపాలన చేస్తూ ఉంటే ఆఫ్టర్ 7.5 years 7.5 సంవత్సరాల తర్వాత చూడండి ఆ మాట. 5వ అధ్యాయం 5వ వచనం, సమూయేలు 2వ గ్రంథం. ఐదవ అధ్యాయం 4వ వచనం కూడా చూపించు తమ్ముడు. నాతో కలిసి చెప్పండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోదావారి మీద 7 సంవత్సరముల 6 మాసాలు, యెరూషలేములో చదవాలి. రైట్, చాలు. 4వ వచనం చూపించుతాం. 3వ వచనం చూపించు. నాతో కలిసి చెప్పండి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిన వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. విన్నారా ఈ మాట? దావీదు హెబ్రోన్లో ఉండి యోధా ప్రజల మీద 7.5 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. తతిమ 11 గోత్రాల వారు దావీదు దగ్గరికి రాలేదు. రాని దాన్ని బట్టి వారి దగ్గరికి దావీదేవైనా రాయబారాలు పంపాడా? పెద్దగా చెప్పాలి. రాయబారాలు పంపాడా? నన్ను రాజుగా చేసుకోండి అయ్యా, దేవుడు అభిషేకించాడుగా, మన మధ్యలో ఏదన్నా ఉంటే చూసి చూడనట్టు బావాలా, అవన్నీ పెట్టుకుంటే ఎట్లా అని ఏవైనా రాయబారాలు పంపాడంటే ఏ రాయబారాలు పంపలా. అలాగే హెబ్రోన్లో దేవుని సన్నిధిలో 7.5 సంవత్సరాలు కనిపెడుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆ ఒక్క గోత్రాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు 7.5 సంవత్సరాల తర్వాత ఆ 11 గోత్రాల వారి దావీదును వెతుక్కుంటూ దావీదు దగ్గరికి వచ్చి వాళ్ళే దావీదును రాజుగా చేసి వాళ్ళే దావీదును పట్టాభిషేకం చేశారు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత బైబిల్లో మనం చూస్తాం కదా 33 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు రాజుగా ఉండి పట్టాభిషేకం చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం.
మరలా మిమ్మల్ని అడుగుతా, కుర్చీ కోసం దావీదు పరిగెత్తాడా? కుర్చీయే దావీదు వెంట పరిగెత్తిందా? పెద్దగా చెప్పాలా? కుర్చీ కొరకు దావీదు పరిగెత్తాడా? కుర్చీయే దావీదు వెంట పరిగెత్తిందా? లోకంలో దేని కొరకు నువ్వు ఆతృత పడద్దు, సింహాసనం కొరకు నువ్వు ఆతృత పడద్దు. ఆశపడు, తప్పేమి లేదు, కానీ దాని వెంట నువ్వు పరిగెత్తకు. కృపాక్షేమాలు నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. చెబుదాం ఆమేన్. అందుకని నేను చెప్తా, దేవుడు ఎప్పుడు ఆయన పిల్లలైన మనకి ఇన్స్టెంట్ ఫుడ్ లాగా, నూడిల్స్ లాగా, వానపాముల్లాగా, ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అప్పటికప్పుడు దేవుడు మనకి ఏది ఇవ్వడం. ఎందుకో తెలుసా? త్వరితముగా దొరికిన స్వాస్థ్యం ఎంత తొందరగా దొరికిందో చెప్పండి అయ్యా. ఎంత తొందరగా లైవ్లో ఉన్న బిడ్డలారా మనం అంటాం, రైట్ నౌ, ఇప్పుడే ఇప్పుడే ఆశీర్వదించు అంట. దిగుతుంది. ఎంత తొందరగా దిగిందో అంత తొందరగా పోద్ది. సో దేవుడు ఎప్పుడు నువ్వు తొందరపడ్డావని ఆయన తొందరపడ్డావు. తన సమయంలో తనదైన శైలిలో మన బ్రతుకులు ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు నేను నేర్చుకోవలసిన ఒకే ఒక పాఠం, దేనికి తొందరపడద్దు. హెబ్రోన్లో దావీదు దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా మనం ఆయన సన్నిధిలో కనిపెడితే నీకేం కావాలో, నీ పిల్లలకి ఏం కావాలో, సంఘానికి ఏం కావాలో, పరిచర్యకి ఏం కావాలో, కావలసిన ప్రతిదీ వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక.